శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 58వ శ్లోకం తెలుసుకుందాము. స్థితప్రజ్ఞుల లక్షణాలను ఉపదేశిస్తున్నారు. మనందరము స్థితప్రజ్ఞులుగా కావటానికి కావలసిన సాధనాలను, ఉపాయాలను ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. స్థితప్రజ్ఞను సాధించుకోవటానికి ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలో ఈ శ్లోకంలో చెప్తున్నారు. 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః. ఎప్పుడైతే తాబేలు తన అంగములను, తలను, 4 కాళ్లను లోపలికి తీసుకున్నట్లుగా ఈ సాధకుడు బయట విషయాల మీద ప్రసరిస్తున్న తన ఇంద్రియాలన్నింటినీ లోపలికి లాక్కోగలుగుతాడో, ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః, ఆయా ఇంద్రియాలు ఆయా ఇంద్రియ విషయములలోనికి తీసుకోగలుగుతాడో, ఆ ప్రక్రియలో సఫలమవుతాడో, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అతని యొక్క బుద్ధి స్థిరమైనది అని భావింపవలెను. అటువంటి సాధకుడిని స్థితప్రజ్ఞుడు అంటాడు. ఎప్పుడైతే సాధకుడు బయటకు వెళ్ళే స్వభావము కలిగిన ఇంద్రియాలను ఉపసంహరించుకొని లోపలే దాచుకుంటాడో, ఇంద్రియాలను వాటి వాటి ఇంద్రియ విషయములనందు అట్టిపెట్టగలుగుతాడో, ఇంద్రియాలకు కళ్ళెం వేయగలుగుతాడో, అప్పుడు అతని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు. దీనిని ఒక ఉపమానముతో విశదీకరిస్తున్నారు. తాబేలుకి దాని మీద ఒక గట్టి డిప్ప ఉంటుంది. అది కొంచెం నిదానంగా కదిలే స్వభావం గల జంతువు. అదేవిధంగా చాలా భయం ఉండే జంతువు. ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు లేదా తనకు ఆపద వస్తుందేమో అన్న అనుమానం కలిగినప్పుడు అది తన 4 కాళ్లను, తలను ఆ గట్టి డిప్పలోకి లాక్కుంటుంది. లాగేసుకొని తను క్షేమంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. తల, 4 కాళ్ళు కలిపి మొత్తం 5. మనిషికి కూడా జ్ఞానేంద్రియాలు 5. ఈ 5 జ్ఞానేంద్రియాలను తాబేలులాగా లోపలికి లాక్కోగలిగిన వాడు సహజంగా ఈ ఇంద్రియాలన్నీ బయటికి ప్రసరిస్తూ ఉంటుంది కదా. బాహ్య విషయాల వైపు పోయే ఇంద్రియాలను కట్టుదిట్టం చేయగలిగిన వాడు స్థితప్రజ్ఞుడు అంటాడు. ఇంద్రియాలు బాహ్య విషయాలకు వెళ్తే బుద్ధి ఎందుకు చంచలమవుతుంది అంటే, మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. కన్ను చూస్తుంది. ఎదురుగా ఒక అందమైన బొమ్మ ఉందనుకోండి, కన్ను దాన్ని చూస్తుంది. అంటే కన్ను అంటే చక్షు ఇంద్రియము ఆ బొమ్మతో కలిసింది, ఒక బంధం ఏర్పడింది. ఈ కలయిక వలన ఒక ఆలోచన కలుగుతుంది మనసులో. మనసు ఈ బొమ్మ బాగుందా లేదా అని ఒక సంకల్పాన్ని చేస్తుంది. బుద్ధి నిశ్చయిస్తుంది, ఇది బాగుంది, ఇది నాకు కావాలి అని బుద్ధి నిశ్చయిస్తుంది. ఇది నాకు కావాలి, దీన్ని నేను సంపాదించుకోవాలి అనే కోరిక మొదలవుతుంది. అంటే రాగం మొదలైంది. అది అందుతుందా లేదా, ఆ బొమ్మ అందుతుందా లేదా అనే భయం మొదలవుతుంది. అది అందకపోతే అది కోపంగా పరిణమిస్తుంది. కోపం వల్ల
సర్వనాశము వైపుగా సాధకుడు దారితీస్తాడు. కాబట్టి దీనికి మూల సూత్రం ఎక్కడుంది? ఇంద్రియాల దగ్గర ఉంది. ఇంద్రియాల దగ్గర ప్రారంభమైన ఈ ప్రక్రియ నాశము వరకు వెళ్తోంది. కాబట్టి ఇంద్రియాలను జాగ్రత్తగా వశములో ఉంచుకోవాలి. అనవసరమైన విషయాలను చూడడము, అనవసరమైన శబ్దాలను వినడము, అనవసరమైన వాసనలను పీల్చడము, వీటిని తగ్గించుకోవాలి. ఇంద్రియాలను వాటి వాటి విషయాలందు ఉంచే ప్రయత్నం చేయాలి అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థ విషయముల నుండి ఉపసంహరించుకునే మానవుడి యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.